అసెంబ్లీ పోటీ చేసి అతి తక్కువ అంటే మనం గెలిచినాము. కాకపోతే ఏంటంటే కొంచెం బాధతో ఓడిపోయిన బాధతో ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే అభ్యర్థి మనము మహేశ్వరంలో ఓడిపోయిన బాధతో కాకుండా సంతోషంగా మన శ్రీరామచంద్ర గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి సభాధ్యక్షులు అశోక్ గౌడ్ గారికి, అదేవిధంగా మన అభ్యర్థి కొండ విశ్వేశ్వరన్న గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా రథసారథి బుక్క నరసింహన్న గారికి, అదేవిధంగా సరూనార్ కార్పొరేట్ ఆంధ్ర శ్రీవాణి గారికి, మా దాసర్లపల్లి కార్యకర్తలకు, మా బూత్ అధ్యక్షులకు, మా ఆడపడుచులకు అందరికీ పేరు పేరు నమస్కారం అమ్మ. ఇంత పెద్ద ఎండలో ఉన్నందుకు. అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో మనం ఓడిపోయామంటున్నాం. అశోక్ అన్న మనం ఓడిపోలేదు, మనం గెలిచినాం. ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీని మంచిగా ఆదరించారు, మంచి ఓట్లు వేశారు. సబితా ఇంద్రారెడ్డి గారి దొంగోట్లతో తెలుస్తారు కానీ మనం ఎక్కడ ఓడిపోలేదు. ఎక్కడ ఇంకడిగైనాక మీకు దాసాల పెళ్లికి ఆ రోజు చుట్టూ చెప్పిన ఓడిపోయినా మీ మధ్యనే ఉంటున్నా, గెలిచినా మీ మధ్యనే ఉంటున్నా అని చెప్పిన. ఈ రోజు ఓడిపోయినా కానీ మీ మధ్యలో వచ్చినాక ఏ పనున్నా, ఏ కష్టమున్నా, ఏ సుఖమున్నా పిలిచే వ్యక్తినాక మీరు ఎప్పుడు పిలిచినా ఈ దాసాల పెళ్లికి వచ్చి మీకు తోడుగా ఉంటాయని చెప్తున్నాక. అదేవిధంగా ఈ దాసాల పెళ్లికి మనం డబ్బులు కేంద్ర ప్రధానమంత్రి డబ్బులు ఇచ్చినాక చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాడు. కానీ అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు మన డబ్బులు వస్తే ఆయన డబ్బులు అని చెప్పించుకోండి. సీసీ రోడ్ల డబ్బులు మన యొక్క ఈ సీసీ రోడ్లు ఇచ్చిన డబ్బులు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి. ఈ స్ట్రీట్ లైట్ వెలిగేది సాయంత్రం పూట వెలిగే లైట్ల పైసలు ఇచ్చే నరేంద్ర మోడీ గారు. మన దగ్గర రైతు వేదికను పెడతారు, ఆ రైతు వేదిక డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మనం సస్తే శ్మశాన వాడికి పోతే అక్కడ కమాను కట్టి రూములు కడితే కూడా ఆ డబ్బులు ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు. మనము కరోనా టైంలో మనము ఎంతో ఇబ్బంది పడి ఇక చచ్చిపోతాం, ఈ లోకమంతా మునిగిపోతుంది అనుకున్న రోజుల్లో టీకా తయారు చేసి టీకా ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. అదే రోజు ఇంకోటి కూడా ఆలోచన నరేంద్ర మోడీ గారు పేద ప్రజలు చాలా ఇబ్బందులు, ఈ ఇబ్బందులకి తీసుకురావాల్సింది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేషన్ బియ్యం ఫ్రీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఇప్పటి వరకే కాదు, వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా ఫ్రీ ఇచ్చే బాధ్యత నరేంద్ర మోడీ గారు తీసుకోండి. మీరు నిజంగా చెప్తున్నాక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని నాయకుడు. ఎవరినన్నా అడగండి, ఏ పార్టీని అడగండి, ఇక్కడున్న టీఆర్ఎస్ అని అడగండి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అని అడగండి, రేపు వచ్చే నాయకులు కూడా అడగండి. మచ్చలేని నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పటి వరకు ఏ మచ్చలేని నాయకుడు అంటే ఓన్లీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారే. ఈ పార్లమెంట్ ఎవరు నిలవాలి విశ్వేశ్వరరెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తుండు. ఆ మెజార్టీలో మీ పాత్ర ఉండాలని ఈ కాపాల పిల్లలు కూడా భారీ ఓట్లు వేపించి గెలిపిస్తారని కోరుకుంటున్నాక మీరు వేసే ఓటు నరేంద్ర మోడీ గారికి వేస్తున్నట్టు. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి వేస్తే అక్కడ నరేంద్ర మోడీ గారికి వేసినట్టు. మనం ఎన్నైనా సందర్శనం రామ మందిరం కట్టరా అన్న రోజు నుంచి రామ మందిరం కట్టి, రామప్రాణ మందిరం కట్టి, విగ్రహ ప్రతిష్ఠ చేసి రామ మందిరానికి అందరం పోయి దర్శించుకుంటామంటే ఓన్లీ అది భారతీయ జనతా పార్టీకి, అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది, వేరేలకు ఓటు దక్కదు. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి దీవించి ఈ ఎందరూ ఇంత సమయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. శ్రీరామచంద్ర గారికి ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు మన చేవెళ్ళ అభ్యర్థి అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. సభాధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, మన బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు, అట్లనే అందరే శ్రీరాములు గారు, మొన్న 1 లక్షల ఓట్లు వచ్చి నైతికంగా గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్, మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మొక్క నరసింహారెడ్డి గారు, నిత్య సుదర్శన్ రెడ్డి గారు, మన యువ నాయకురాలు, మన కార్పొరేటర్ సరూర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు, పెద్దలు పాపయ్య గౌడ్ గారు, అట్లే మన బూత్ అధ్యక్షులు యాదయ్య గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ దయాకరు, మళ్ళీ బాలరాజు, యాదయ్య,
దయాకర్, శ్రీనాథ్ యాదవ్, మల్లయ్య, డి రాజు, దర్శన్, యాదయ్య కానీ ముఖ్యంగా గ్రామ పెద్దలు, ప్రజలు, గ్రామ మహిళలు, యువకులందరికీ నమస్కారం. మనం ఎప్పుడు బీజేపీ పార్టీ ఉపన్యాసం మొదలుపెట్టే ముందుకు భారత్ మాతాకి జై అంటాం. ఎందుకంటే భారతదేశం కొరకు పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మన నాయకుడు మోడీ గారు. వచ్చే ఎలక్షన్స్ ఏదో కేటీఆర్, కేసీఆర్ కాదు, ఏదో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్స్ కావు. వచ్చే ఎలక్షన్స్ మీ అందరికి తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్స్, మోడీ ఎలక్షన్స్. దేశం నిర్ణయం తీసుకుంది. నాకు చూడబోతే మీరు కూడా నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. దేశం మొత్తము మోడీ అంటుండు. ఎందుకంటే మోడీకి అడ్డెవరు లేరు, మోడీకి పోటీ ఎవరు లేరు. ఉన్నకైనా కేరళకు పారిపోయాడు. మొన్న తుక్కుగూడకు వచ్చేదో మాట్లాడింది, కేరళకు పారిపోయాడు. వచ్చే ఎన్నికలలో మోడీ వస్తాడు, దాంట్లో అనుమానమే లేదు. ఎవరికన్నా అనుమానం ఉంటే అడిగేది మమ్మల్ని కాదు, కాంగ్రెస్ వాళ్ళని అడుగు, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి. వచ్చే ఎన్నికలలో ఎవరు వాళ్ళు కూడా మోడీ అంటారు. ఒకవేళ ఒకరిద్దరు మోడీ కాదు ఇంకెవరో పేరు చెప్తే వాళ్ళతో షరతు తీసుకోండి, వాళ్ళు పారిపోతారు. ఎందుకింత దేశం మొత్తము ఉత్తర భారతదేశంలో అబ్కీ బార్ మోడీ సర్కార్ అంటుండ్రు, ఇక్కడనేమో ఈసారి అయితే ఎట్లయినా మోడీకి అంటున్నారు అందరూ. మనమే కాదు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ కూడా అంటున్నారు కదమ్మా, ఈసారి అయితే మోడీకి వేస్తామని. ఎందుకు? ఆయన మీద అంత నమ్మకం. గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు. అటు దేశాన్ని రక్షిస్తుండు, ఇటు బియ్యం ఇచ్చి పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని కాపాడుతుండు. 500 ఏళ్ల సంధి మన రామ మందిరము ధ్వంసం చేసిండు. రాముడు పుట్టిన దగ్గర ఎంతో మంది ప్రయత్నం చేసిండ్రు, సాధ్యం కాలేదు. ఆ రోజు చేయి చాపి 10 రూపాయలు అడిగి ఏమన్నాడు? 10 రూపాయలు ఇవ్వండి, నేను అగదే జాగల, రాముడు పుట్టిన జాగల అయోధ్యల వేలాది కోట్లతోటి రామ మందిరం కట్టించామని. కొంతమంది ఇచ్చిన మనం చందాలు అడిగింది కదా, ఇచ్చిండ్రు, చదువుతున్నారు ఎంతో మంది. కానీ ఆ రోజు కూడా అందరికీ అంత నమ్మకం లేకుండే. రాముని మీద, దేవుని మీద నమ్మకం ఉండే, కానీ నా 10 రూపాయలతోటి 500 ఏళ్ల సంది సాధ్యం కాంది, అది వేలాది కోట్ల రామ మందిరం కట్టమంటే మనకు కూడా అంత నమ్మకం లేకుండే. రాముని మీద ఉండే, దేవుని మీద. నా 10 రూపాయలతోటి అంత పెద్ద పని అవుతాను అనుకున్నాం. కానీ కొన్నేళ్ళైనాక అక్షంతలు వచ్చినాయి, మనకు కొంచెం నమ్మకం వచ్చింది. దాని తర్వాత కట్టి చూపెట్టిండు, రాముని ప్రతిష్ఠ చేసిండు. అప్పుడు నరేంద్ర మోడీ మీద కూడా నమ్మకం వచ్చింది. ఎందుకంటే నా 10 రూపాయలతో అంత పెద్దది కట్టింది ఎవరితో సాధ్యం కాదు. కానీ ఏదో పుణ్యము మతం అనే కాక తను అభివృద్ధి కూడా ఎన్నో చేసింది. బియ్యం ఇచ్చినా, లేకుంటే రైతులను ఆదుకున్నా కూడా మద్దతు ధర ఇచ్చి, లేకుంటే యూరియా బస్తాలు ఇచ్చి, లేకుంటే ఏది ఊర్లో ఇంతో అంత ఏమైనా ఏంటంటే, ఇప్పుడు శ్రీరాములు గారు చెప్తుండే, ఈ రోడ్ ఎవరు ఇచ్చిందంటే వెనకటి ఏమి ఇచ్చినా కేసీఆర్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలిసింది బియ్యం ఇచ్చేటోడంటే మోడీ అని తెలిసింది. కానీ ఈ రోడ్డు కూడా మోడీ ఇచ్చిండు, ఆ లైట్ బుగ్గలు కూడా మోడీ ఇచ్చిండు, ఆ లైట్ బుగ్గలు వెళ్తాను కరెంట్ కూడా మోడీ ఇచ్చిండు. వీళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేసిండు. కానీ ఇంతో అంతో మన గ్రామం అభివృద్ధి అంటే మోడీ. మనం అడిగినామా 5 కిలోలు బియ్యం ఏమని? అడగలేదు, అయినా ఇచ్చిండు. మనం అడిగినామా మాకు సూదులు ఏమని, కరోనా సూదులు, అయినా ఇచ్చిండు. మనము అడగనివి కూడా, ఎందుకంటే పేద కుటుంబంలో పెరిగిండు, ఆయనకు తెలుసు పేదల బాధలు. అయితే ఆయన అడగని కూడా మనందరికీ బ్యాంక్ అకౌంట్లు తెలిసిండు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి కట్టలేదు. బ్యాంక్ అకౌంట్ అంటే ధనవంతులకే ఉండే. మోడీ వచ్చినాక ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్, పేదోళ్ళైనా బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఉంటే ఏం లాభము? పేదోళ్లకు అకౌంట్ లేకుంటే ఏం లాభం? నేనే గ్యారంటీ ఉంటా, పేదోళ్లకు ముందు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే ధనవంతుడి దగ్గర పోవాలి, బ్యాంక్ అకౌంట్ ఉన్న దగ్గర పోవాలి, వాళ్ళు 2000 డిపాజిట్ చేయాలి, తర్వాత వాళ్ళ సంతకం తీసుకోవాలి, షూరిటీ గ్యారంటీ. మోడీ అన్న నేనే గ్యారంటీ ఉంటా, ఆ 2000 అయితే ఏమొద్దు, ఏమి పైసలు వేయకున్నా కూడా బ్యాంక్ అకౌంట్ అంటే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ తెచ్చిండ్రు.
అది కూడా మనం అడగలేదు. బ్యాంక్ అకౌంట్ అడగందే తెరిపించింది. అదే కాక మనం అడిగినామా ఒక సమాజంలో మార్పు తెచ్చిండు. మనం అడగందే పేదల బాధలు తెలుసు, బాత్రూమ్ కట్టించిండు. మనం అడిగినామా కాదు. మన గౌరవాన్ని పెంచిండు, గొప్ప వ్యక్తి. అందుకే అందరు మోడీ మోడీ అంటున్నారు. ఇన్ని చేసినా కూడా, బియ్యం ఇచ్చినా, బాత్రూమ్ కట్టించినా, బ్యాంక్ అకౌంట్లు తెరిచినా కూడా నాకు ఓటేయమని ఆయన అడగలేదు. మేము బియ్యం ఇస్తున్నాం మాకు ఓటేయమని అడుగుతలేదు. కానీ ఉన్నోళ్ళు ఏంటి, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు. మాకు ఓటేస్తే ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. మాకు ఓటేస్తే మేము ప్రతి పెన్షనర్ కు 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. మాకు ఓటేస్తే 4,000 అన్నారు. మాకు ఓటేస్తే నిరుద్యోగులకు 4,000 చేస్తా అన్నారు. మాకు ఓటేస్తే రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నారు. భూమి లేని వాళ్ళకు కూడా, కౌలు రైతులకు కూడా 15,000 చేస్తా అన్నారు. మాకు ఓటేస్తే డిసెంబర్లోనే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటి వరకు 2 పైసలు లేవు. వాళ్ళు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓటేసారు. 5 అబద్ధాలు చెప్పిండ్రు. మా 5 గ్యారెంటీ అంటే 5 అబద్ధాలు 5 మోసాలు. ఎవరమ్మా ఇది చేసింది? ఈ చేయి గుర్తోళ్ళు. ఆ చేయి గుర్తు చేసినందుకు ఇప్పుడు మాకు చెంపదెబ్బ పడుతున్నాయి. 5 చెంపదెబ్బలు పడ్డాయి. 5 గ్యారెంటీ చెంపదెబ్బలు. అందుకే వాళ్ళ మీద నమ్మకం పోయింది, మోడీ మీద నమ్మకం పెరుగుతుంది. అడగక ముందే మన బాధను తెలుసుకొని ఇచ్చిన ఆయన మోడీ. ఇచ్చి మళ్ళా నేను ఇది ఇచ్చిన ఓట్లను అడగలేదు. అందుకే దేశ వ్యాప్తంగా నిర్ణయం తీసుకుంది. మనం కూడా ఈసారి తెలంగాణ కూడా మన గ్రామం కూడా అటేస్తుందన్న నమ్మకం. నేను వచ్చింది ఓట్లు అడుగుతుంది కాదు, ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకుండ్రు మోడీ గెలిపిస్తా అని. నేను వచ్చింది ఏంటంటే, నేను మోడీ నాకు టికెట్ ఇచ్చిండు, కమలం పువ్వు గుర్తుతోటి నువ్వు నామినేషన్ ఫైల్ చేసి పోటీ చేయమని ఇస్తే 20 తారీఖు నేను కలెక్టర్ దగ్గర పోయి సంతకం పెడతా. దానికంటే ముందు మీ ఆశీర్వాదం కొరకు వచ్చిన, మీ ఆశీర్వాదం ఇచ్చి పంపించండి. నేను మంచి పోతా, పోయి మళ్ళీ ఈ గ్రామంకి వస్తా. ఇది మొదటిసారి కాదు, ఎంతో మంది ఎంపీలు అయినరు. ఈ గ్రామంకి అయితే స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఏ ఎంపీ అడుగుపెట్టలేదు. నేను వచ్చిన 2 సార్లు, ఇది 3వ సారి వస్తున్నా. భారత్ మాతాకి. మీ ఎంట మేముంటాము, మా ఎంట మోడీ ఉంటారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఒక్కసారి మనం వేసేది ఏ గుర్తు అందరికి మోడీ గుర్తు తెలుసు, కానీ కొంతమందికి మోడీ గుర్తు అంటే కమలం పువ్వు అని తెలియదు. అందుకే ఒక్కసారి చేయలేపాలి. ఇట్లా లేపండి, ఇట్లా. అది చాలా ముఖ్యమమ్మా, చాలా ముఖ్యం. ఆయనకి ఇట్లా లేపారు ఏమైతుందో తెలుసు, మనకు చెంపదెబ్బలు వస్తాయి. గ్యారెంటీ ఇట్లా లేపి తిప్పాలమ్మా.